థ్యాంక్ యూ తమ్ముడు. పెద్దలందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మీ ఆశీస్సులు అందించినందుకు. అట్లాగే బాబీ గారికి, సురేష్ బాబు గారికి, కోర్టు దర్శకులు జగదీష్ గారికి చాలా మంచి సినిమా, చాలా స్వచ్ఛమైన సినిమా. అట్లా విజయ్ బుల్గానే ఎంతో మంచి సంగీతం వస్తున్నారు. ఆదిత్య సంగీతం, మంచి సంగీతాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. అట్లాగే నాని గారి అక్కయ్య గారు, తర్వాత పిల్లలిద్దరు రోషన్, శ్రీదేవి కోర్టులో ఎంత సహజంగా నటించారో మళ్ళీ అంతే గొప్పగా నటించే అవకాశం ఉన్న కథనం ఈ సినిమాలో ఉంది. తప్పకుండా స్వచ్ఛమైన మీ నటనకు సహజమైన కథ తోడైతే మరింత గొప్పగా రాణిస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. శ్రీవిష్ణు గారు ఎంతోమంది కథానాయకులు సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా ప్రత్యేకంగా మీదంటూ ఒక మార్గాన్ని, మీదంటూ ఒక శైలిని ఏర్పరచుకొని మీరు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. నేను సామాజిక చూశాను. తర్వాత మొన్న నారీ నారీ నడుమురారిలో కూడా ఒక చిన్న పాత్ర, చిన్న నిడివి ఉంటుంది, క్యామియో చేశారు. దాంట్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేకతను మీరు చాటుకున్నారు. అట్లాగే మీ డైలాగ్ డెలివరీ, మీ సంభాషణ చాతుర్యం చాలా బాగుంటుంది. సతీష్, నీకు మంచి భవిష్యత్తు ఉంది సతీష్. నువ్వు పాటలు రాయించుకునేప్పుడు నువ్వు చెప్పే విధానం, మాకు ఆ కథనంలోకి మేము వెళ్ళే విధానం, ఆ లోతుల్ని స్పృశించడానికి నువ్వు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే వేణుబెక్కం గారు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఇలాంటి సినిమాను తీసే అవకాశం ఆ దర్శకుడికి ఇప్పించినందుకు. కోన గారు, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ప్రచారం, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా, ప్రచారం లేకుంటే సినిమా లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. మీరు ఈ సినిమాకు చేసిన ప్రచారం ఎంత గొప్పగా ఉందంటే సినిమా చరిత్రలో ప్రచారానికి ఇది ఒక ఉదాహరణలాగా ఉంది. అయితే ఒకటి ప్రచారం ఎంత చేసినా కూడా సినిమా చేరువవుతుంది, కానీ అందులో ప్రతిభా నైపుణ్యాలు ఉంటేనే సినిమా గొప్పగా ఉంటుంది. అందులో ఈ సినిమాలో ఆ ప్రతిభా నైపుణ్యాలకు ఎలాంటి కొదవలేదు. తప్పకుండా ఈ సినిమా మరొక మైలురాయి అవుతుంది. వాళ్ళ చరిత్రలో, మీ చరిత్రలో కూడా మైలురాయి అవుతుంది. మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా అభినందిస్తూ, సినిమాలో తమ్ముడు 3 పాటలు రాశారు, నేను కూడా మంచి పాటలు 3 రాశాను. అందులో అంటే నా శైలికి భిన్నంగా రాసిన పాట తిప్పుకుంటున్నావు, అది చాలా ఆదరణ పొందుతోంది. సినిమాకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనడంలో నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. కళ్ళే ఎగరేస్తుంటావు, అంతలో పళ్ళే నూరుతూ ఉంటావు, అల్లరి చేస్తూ ఉంటావు, ఇంతలో సల్లని మాటలు చెబుతావు, అందరికంటే సిన్ని మొల్లిలా అలిగే నూగూసుంటావు, సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావు, ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి తిప్పుకుంటానవు నన్నే నీ చుట్టూ దిప్పుకుంటానవు, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ దాగబోతు లెక్క తిప్పుకుంటానవు నన్నే నీ వెనక తిప్పేసుకుంటానవు. తర్వాత ఇందులో రామ్ మిరియాల్ గారు పాడిన పాట కూడా నాకు చాలా ఇష్టం. అందులో లొందాలున్నా బొందాలున్నా నేనే ఎల్లే సడకు, ముందరికే పోతుంటాను రానే రాదు ఫరకు, ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు గడికొక్క జరుకు, చచ్చిపోయే కర్మేం లేదు చేసుకుందాం వర్క్, రాజమ్మో ఇడిసిపోయిందిరో రాజమ్మో పొడిసిపోయిందిరో, నన్నింకా మరిసిపోయిందిరో, నా గుండె ఇరిసిపోయిందిరో. రాజమ్మ పోతే వాళ్ళ జేజమ్మ అనుకునే రోజుల్లో రాజమ్మనే ఎందుకు కావాలనుకున్నారో ఈ సినిమాలోని ఆ గాఢత చెప్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మీకు మరింత గొప్ప భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఒకసారి మీరు ఈ పాట వద్దులేండి. అట్లాగే ఈ సినిమాలో నటించిన యోగిత గారు, తర్వాత ఏ